ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. దామోదర రాజనరసింహ గారు ఎవరు? బట్టి విక్రమార్క గారు ఎవరు? మరి వీళ్ళందరూ ఎవరు? ఎక్కడుంది ఫీలింగ్? మరి జస్ట్ క్రియేటింగ్ అంతే కదా. మరి ఎందుకు మాత్రమే తప్పించి ఏం లేదు. అంతే 100% నీకు కష్టం వస్తే కులం అంటున్నావు, కులానికి కష్టం వస్తే నేను ఉన్నా అన్నావా? నీకు కష్టం వస్తే కులం పేరు తీసుకుంటున్నావు, కానీ కులానికి కష్టం వస్తే నువ్వు ఉన్నావా అని అడుగుతున్నావు. నేను ముదిరాజులు మున్నూరు కాపులు వేస్తే గెలిచినా అని గర్వంగా చెప్తా, బీసీలు వేస్తే గెలిచినా అని చెప్తున్నాం, క్లియర్గా చెప్తాం, ఏం ఇబ్బంది లేదు. ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు బాధపడ్డా, ఎస్సీ ఎస్టీలు బాధపడ్డా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు చారానే వేస్తే వీళ్ళు బారానే వేసిరని చెప్తున్నాను. బీసీలు క్లియర్గా నేను కులాల వారిగా చెప్పగలుగుతాను. నాకు ఓటేసింది బూతులల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు నాకు ఐ నో వెరీ వెల్. నేను మొత్తం బూత్ వైజ్ ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని చూసుకున్న వ్యక్తిగా. సార్ వాళ్ళ వాదన కూడా అదే కదా, మేము ఎక్కున్నాము, మేము వేస్తేనే గెలుస్తున్నాము అని వాళ్ళే చెప్తున్నారు కదా. మీరు కూడా ఒప్పుకుంటున్నారు అదే. కులం ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలంటే పాపులేషన్ ప్రకారమే ఇవ్వాలంటున్నప్పుడు పాపులేషన్ పెరగనా అని నేను అడుగుతున్న వాళ్ళకి కూడా పెంచమనే చెప్తున్నా. లేని వాళ్ళకి ఎస్సీలు కూడా 100% కావాలా? ఎందుకు ఆపుతారు? ఏ కులమైన ఎందుకు ఆపుతుంది? పెంచండి, అందరు పెంచండి. మరి దాని ప్రకారం రిజర్వేషన్ మారుతుంది. రిజర్వేషన్ అయితే 100% కదా, 100,000 కాదు కదా. ఒకవేళ ఆ దేవుని దయతోనో లేకపోతే అది 100కే లిమిట్ అయింది ఉంది, కానీ అది గిట్ట 1000 కూడా చేసుకోవచ్చు అంటే రాజకీయ నాయకులు పెంచుదురు పర్సంటేజ్ 1000. అవుట్ ఆఫ్ 100 మీదనే క్యాల్కులేషన్ చేస్తున్నాం కాబట్టి ఆగిపోయినాం. అదే అదృష్టం. లేకపోతే 1000 కూడా పెండి. రిజర్వేషన్స్ 100% ఉండాలని రూల్ ఏముంది? 1000% పెట్టచ్చు. చేయండి, అమెండ్మెంట్ చేయండి. మరి ఏం నేర్పుతున్నాం జనానికి? ఏం గొడవ పెడుతున్నాం జనం మధ్యన? కులాల పంచాయతీ మన దగ్గర అసలు లేకుండే సార్. అక్కడక్కడ వేరే చోట వినిపిస్తుండే కానీ మన పక్క తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుండే, కానీ ఇక్కడ అసలు మన దగ్గర కులాల పంచాయతీ ఆంధ్రాలో కూడా లేదనే చెప్తా నేను. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఫ్యాక్షనిజం బంద్ అయింది. ఫ్యాక్షనిజం బంద్ అయిన తర్వాత ఎవరి వ్యవసాయం ఎవరి కష్టం వాళ్ళతో బతకడం మొదలైంది. లీడర్లు కులాలను అప్పుడు పెంచి పోషించడం మొదలుపెట్టారు. ఎవ్వరు కూడా అక్కడ కూడా మీరు చూడండి. మన దగ్గరది ఆంధ్రది 2 ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర గ్రామాల్లో హిందూ ముస్లిం ఉంటారు. చిచ్చా కాకా మామ తాత అని మాట్లాడతారు. 100% ముస్లిమ్స్ వరుసలు పెట్టుకొని హిందువులు ముస్లిమ్స్ మాట్లాడతారు. అలాగే ఊర్లలో అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు పట్టణంకి వచ్చేసరికి హిందూ ముస్లిం ఎందుకు అవుతుంది? ఎవరు నేర్పుతున్నారు ఇది? ఏమో మీ పార్టీ ఎక్కువ నేర్పుతుంది అని అంటారు కదా. పార్టీ గురించి మాట్లాడదాను. నేను వెంకటరమణారెడ్డిగానే మాట్లాడుతున్నాను. నా చేతిలో ఏం పువ్వు లేదు, నేనేం బీజేపీ అని మాట్లాడట్లేదు. నేను వ్యక్తిగానే మాట్లాడుతున్నా. ప్రతి ఇంటర్వ్యూ వ్యక్తిగానే ఇస్తున్నాను. నాకు ఈ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను ప్రజలకు అర్థం కావాలనే నేను ఎవరు పిలిచినా వస్తున్నామ్మా. నాకేం షోక్తో కూడా కాదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఇది ఇప్పుడు చెప్పకపోతే ఆలోచించే 5-10 మంది కూడా ఆలోచన లేకుండా అవుతారు. రెచ్చగొట్టే వందే ఇవాళ రాజ్యం అవుతుంది అని అంటున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడినటువంటి వ్యక్తులు తన కులంలో ఎంతమందికి సాయం చేయొచ్చు, ఎంతమందికి బతికిచ్చినావు, ఎంతమందికి విద్యావకాశం ఇచ్చినావు, నీ పిల్లలలాగా నీ కులంలో ఉన్న లేని వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తున్నావా? నీ పిల్లలకు కట్టే ఫీజు బదులు లేదా నీకు స్థాయి ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తున్నావా? ఎందుకు కులం పేరు తీసుకొని మాట్లాడుతావు? నువ్వు రూపాయి పని చేయవు వాళ్ళకు, ఎందుకు కులం పేరు తీసుకొని మాట్లాడుతావు? కులం పేరు తీసుకునేటప్పుడు ఎప్పుడు హక్కు ఉంటుంది. తండ్రికి సేవ చేస్తేనే ఆస్తి మీద హక్కు ఉంటుంది, తల్లిదండ్రులకు సేవ చేస్తేనే ఆస్తి మీద హక్కు ఉంటుంది. కానీ సేవ చేయంగానే ఆస్తి మీద హక్కు ఉంటుంది అనేది ఎట్లయితే మూర్ఖులు వాదిస్తున్నారో అదేలాగే ఇప్పుడు అయిపోతున్నావు. రిజర్వేషన్ అని మాట్లాడుతున్నావు, కానీ మరి నువ్వెంతమందికి సాయం చేస్తుంటావు? ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు, నాకేం వ్యతిరేకత లేదమ్మా ఆయన మీద. నేను అదే అడగబోతున్నా, ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతారు అమ్మా. అదర్ దెన్ 100 అది ఈడబ్ల్యూఎస్ అనేది 100లో కాదు. ఇది అందరు గుర్తించాలా. జీవో తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ గూగుల్లో కొడితే వస్తుంది.
అందులో ఏముందో చూడండి. 100 సీట్లు ఉన్నాయి, ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉండంగా 10 సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వమన్నారు. ఎడ్యుకేషన్లో ఇది గమనించాల, ఉద్యోగంలో ఇది గమనించాల. అంతేగాని వీళ్ళకి చాలా మంది ఏమంటారు, వీళ్ళకెళ్ళే తీసి ఇచ్చేసారు అని అంటారు. ఏం మాట్లాడతారమ్మా, తెలుసుకొని మాట్లాడితే సంతోషం. నేనేమి ఈడబ్ల్యూఎస్కు సపోర్ట్గా మాట్లాడట్లే, కానీ తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వద్దు అని చెప్తున్నా. గూగుల్లో, ఫోన్లో, యూట్యూబ్లో 190 చూస్తారు, అడ్డమైన ఎలా చూస్తారు, పనికి మాసిన ఎలా చూస్తారు. అందులో ఒక చిన్న అంటే ఏమంటారు, తప్పుడు మాటలు పెడితే అది ఒత్తి చూస్తారు. ఆ హీరోతో ఈ హీరోయిన్కు లింకా అని పెట్టంగానే కట్టుకుమని కొట్టి చూస్తారు. 100 వ్యూలు పోతుంటాయి, 1000 పోతుంటాయి. అందులో ఏమి ఉండదు, కానీ క్యూరియాసిటీ, చూసేవాని క్యూరియాసిటీ అంత నేరో నాలెడ్జ్ అయిపోయింది జనంకి. వీళ్ళు కనీసం మనలో ఏముంది, ఏం పెట్టినావు అనేది కూడా చూడసే ఒప్పుకెళ్ళలేదు. కానీ అదే మంచి మాట ఉంటే వినరు, స్క్రోల్ చేస్తారు, నూకేస్తారు, పైకి ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లనే తలుగుతారు. అదే అయిపోయా. మరి మీరేం చేశారు, చేయాలి కదా. సరే, నువ్వు మాట్లాడుతున్నావు, మరి నీవేం చేసినావు చెప్పరాదు. పార్టీ పెట్టిండు కదా సార్ వాళ్ళ కోసం, అందుకే నేనైనా పార్టీ పెట్టి చేయాలి కదా, అద్దంటలేము కదా. కొట్లాడని దూషించద్దు ఎదుటోళ్ళని. నువ్వు హిందుత్వం గురించి కొట్లాడుతున్నావు, హిందువుగా సంతోషం, కానీ ముస్లింను తిట్టద్దు అనేది నా ఆలోచన. ముస్లింను తిట్టే అధికారం నీకు లేదు. నీ హిందువుగా పొగుడుకోవడానికి నీకు అధికారం ఉంది, అది ఏ కులమైనా ఏ మతమైనా. బీజేపీ అన్నారు కాబట్టి ఈ సింబల్ మీద చెప్తున్నాను నేను. అది బీజేపీ వాళ్ళమైనా సరే, హిందువుగా నిన్ను నువ్వు పొగుడుకో, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నీది నువ్వు సేవ్ చేసుకో, నువ్వేమన్నా చేసుకో, కానీ ఎదుటోళ్ళను దూషించద్దు, ఎదుటోళ్ళ మీద మాట్లాడద్దు. అది ఎవడైనా సరే, అటు రెడ్డి కానీ బుడ్డి కానీ ఎవడైతే ఏమున్నది, ఎవరైనా పర్లేదు, సంస్కారం ఉండాలి అని అంటున్నా. రెచ్చగొట్టేటువంటి భాషలు ఇచ్చుకుంటా పోతుంటే, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పోతుంటే ప్రజలకు వాస్తవాలు ఎవడు చెప్పాలా? ఎవరు చెప్తే అర్థమవుతుంది. రోజు 24 గంటలు, ఇంతకుముందు చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి 24 గంటలు నెగిటివ్ చెప్తే నెగిటివే నెత్తికెక్కుతుంది, పాజిటివ్ ఎక్కదు. తప్పు ఎప్పుడు కూడా ఎక్కదు. తప్పును కొన్ని ఏండ్ల తర్వాత అర్థమైపోతుంది, అందరూ అనుకుంటారు ఎక్కిందని. ఆ తప్పు ఎక్కదమ్మా, ఇన్స్టెంట్గా ఎక్కుతుండొచ్చు. కొన్ని రోజులైనాక తనకు ఆ సమాజంలో ఎదురైనటువంటి సంఘటనలను బట్టి, అనుభవాన్ని బట్టి 20 ఏళ్ళు 25 ఏళ్ళలో అగ్రెసివ్ ఉన్న వ్యక్తి 45కి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసి అరే అది తప్పు కదా, ఇది నిజం కాదా అనుకుంటాడు. కానీ నడమల 20 ఏళ్ళ జీవితం పోతుందమ్మా, అంటే ఒక తరం. ఇది ఆలోచించుకోవాలి. ప్రతి క్షణం ఇంపార్టెంటే. నీ జీవితానికి నువ్వు ఎట్లయితే ఆలోచించుకుంటున్నావో ఈ సమాజం గురించి కూడా నీ బాధ్యతగా నువ్వు ఆలోచించాలా అంటున్నా. మంచోడిని మంచోడను, చెడ్డోడిని చెడ్డోడను, కానీ ఇద్దరిని ఒకటే దగ్గర పెడితే ఎట్లా? ఆయన అట్లా మాట్లాడడం తప్పు అనడం విషాదం. ఇప్పుడు ఎవరన్నా కానీ నేను ఒక్కైన పేరు ఎందుకు తీసుకున్నామంటే అన్పార్లమెంటరీగా ఆయన మాట్లాడడం తప్పు అని చెప్తున్నాం. ఇవాళ ఇది విన్న తర్వాత వాడు వీడని నన్ను తిట్టినా నాకేం బాధ లేదు, ఇంకా బూతులు తిట్టినా నాకు బాధ లేదు, నేనేం పట్టించుకుంటాను కూడా కాదు. కారణం ఎందుకంటే వాల్యుయబుల్ థింగ్స్ గురించి ఆలోచించాలి కానీ స్క్రాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే తను పారదర్శకంగా ఆలోచించి మంచి మాటలతోని ఎన్నైనా చెప్పు, ప్రొటెక్ట్ చేయి, వద్దంటలేను, కానీ దూషించద్దు అని చెప్తున్నాను నేను. తప్పు అది నేనైనా సరే ఎవరైనా సరే. ఆయన సరే ఓ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయినరు, రిజైన్ చేయండి కదా, చేసి మళ్ళీ కొట్టలేడండి. నేను ఎందుకు చేయాలి అంటున్నారు. అరే ఆ పార్టీ ద్వారా చేసినావు. నేనైనా బీజేపీ నుంచి రేపు రాజీనామా, నేను గిట్టిన పార్టీ మారితే ఇది జ్ఞాపకం వచ్చింది. డిజిటల్ మీడియాలో ఎప్పుడో 1947లో 1 పేపరు 2 పేపర్లు ఉన్న టైంలో అప్పుడు ఏదో దూరదర్శన్ ఇంత లైట్గా రీళ్ళ టైపు, దూరదర్శన్ కూడా కదా రీళ్ళ టైపు వీడియో తీసి పెట్టినవి కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అవసరం అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నాం. కానీ ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడే ఈ మాట రేపు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఇంక 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకని ఇది రికార్డు ఉంటుంది. నేనే పార్టీ మారాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను. కారణం ఏంటంటే ఆ పార్టీ మీద గెలిచినాం కాబట్టి. వ్యక్తిగతంగా నేను 66,000 ఓట్లల్లో 60,000 ఓట్లు నా వ్యక్తిగతంగా వచ్చిన 6,000 ఓట్లు అయితే పార్టీ పరంగా వచ్చినట్టే కదా. ఒకవేళ 6,000 రాకపోతే ఓడిపోయినట్టే కదా. అంత అహంకారంతో నేను ఆలోచిస్తే కూడా 60,000 నయ్యే అనుకుంటే కూడా 6,000 అయితే ఆయనయే కదా, పార్టీయే కదా, అంటే పార్టీతోనే గెలిచినట్టు కదా.
ఇవాళ కూడా ఏదైతే నీ నినాదం ఉందో ఆ నినాదం మీద నువ్వు వదిలే కదా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నావు ఊరికే? ఆయన నాకు ప్రతిపక్షమే కదా, ఆయన ఏం నా మిత్రుడు కాదు కదా, ఆయన మంచి పనులు చేస్తుండని నేను అనట్లేదు. కానీ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే నువ్వు తిడతా పోతుంటే, అన్పార్లమెంటరీ మాట్లాడితే ఎవరికి గౌరవం ఇవ్వాలా? ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇష్టమున్న దూషణ చేస్తే ముఖ్యమంత్రి కాబట్టి తిట్టొద్దంటున్నారా, లేకపోతే అసలు ఎవరిని తిట్టొద్దా? ఎవరిని తిట్టద్దు, గౌరవం ఎదుటోళ్ళకి ఇవ్వాలి. ఎవరిని తిట్టద్దు, గౌరవం ఇవ్వు, మాట్లాడు, తప్పు చేస్తే చెప్పు, ఇది నీ తప్పు, ఏమండి మీరు ఈ తప్పు, నేనన్నాను మల్లన్న గారు అని అన్నాం, నేనేం అడ్డం మాట్లాడలేదు, గారు అని మాట్లాడినాం, అన్న అని మాట్లాడినాం, తప్పేముంది? ఆయన మాత్రం అట్లా రెస్పాండ్ అవుతారని నాకు అవసరం లేదు. ఆయన ఎట్లా రెస్పాండ్ అయినా నేను దాని గురించి పట్టించుకునేవాడిని కాదు. నిజంగా మంచిగా రెస్పాండ్ అయ్యి నిజంగానే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో నువ్వు మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తా, ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతా. ఆయన ధోరణి మార్చుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో గౌరవంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా. అమ్మాయి ఎమోషన్ డైలాగ్స్ ఎప్పుడు యాదుండే, జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సినిమానైనా తీసుకోండి, ఎమోషన్ డైలాగ్స్ 1-2 జ్ఞాపకం ఉంటాయి, కానీ మీనింగ్ఫుల్ సాంగ్స్ మొత్తం జ్ఞాపకం ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఏ సినిమాలో అయినా సరే మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్ ఏదైతే ఉంటుందో అది సంవత్సరాల తరబడి వాడకాల్లో ఉంటుంది. ఎమోషన్ డైలాగు ఒకటి ఫేమ్ అయితే రెండో సినిమా రాగానే ఈ డైలాగ్ పోతే ఆ డైలాగ్ వస్తుంది. ఎమోషన్ ఎప్పుడు, అగ్రెసివ్నెస్ ఎప్పుడు కూడా ఇందులో పనిచేయదు. ప్రశాంతంగా నిజంగా ప్రజలకు అవసరం ఉన్న విధానంలో మీరు చెప్పగలిగినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. రెచ్చగొడితే ఎంతమంది రెచ్చిపోతారు? ఎంతమందికి వస్తుంది అది? ఎంతమంది అసలు మనల్ని నమ్ముతున్నారు రాజకీయ నాయకుల్ని? అసలు ఇలాంటి పనులు చేసే మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ అది మల్లన్న గారు కావచ్చు, నేను కావచ్చు, మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు మనం మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు? చూసిన దాంట్లో ఎంతమంది నమ్ముతున్నారు? నాకు తెలిసి 1,00,000 జనాభా ఉంటే యావరేజ్గా తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్న దగ్గర ఇవన్నీ కూడా ఒక 25,000 మంది చూస్తారమ్మా డైరెక్ట్గా. ఫార్వర్డ్ అయితే ఇంకొక 10-15,000 చూస్తారమ్మా, ఇంతకన్నా ఎక్కువ చూడరు. ఎందుకు మిగతా జనానికి అవసరం లేదంటే ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ డోల్ డ్రమ్స్ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోరమ్మా. పొద్దున్న లేవగానే బర్రెలు విండాలన్నా, పాలు విండాలన్నా, గడ్డి కోసుకురావాలన్నా, ఇవాళ చేను దగ్గరకు వాళ్ళ నీళ్లు పెట్టాలన్నా, ఫర్టిలైజర్కి ఎట్లా, అయ్యో ఇంట్లో పోరని ఫీజు ఎట్లా, అయ్యో అనారోగ్యమైంది హాస్పిటల్కి ఎట్లా, నా దగ్గర గింతే ఉండే సేట్ ఇస్తాడో లేదో, బాకీ వాళ్ళు ఇస్తారో, ఎవరి సమస్య వాళ్ళకి ఉంది బిలో పవర్టీ లైన్లో. ఇట్స్ మోర్ దెన్ 70% పాపులేషన్. వీళ్ళందరికీ కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఎవరికి కూడా వేరేది పట్టించుకునేంత ఉండదు. కానీ మనం అనుకుంటాం ఏంటంటే ఐ డ్రీమ్లో వచ్చినా ఇలా వెంకటరమణారెడ్డి మాట్లాడితే కింద బాబా ఏం వ్యూవర్స్ వచ్చారు, ఈ 70,000 అయింది, 1,00,000 అయింది, 2 లక్షలు అయింది. అసలు ఉన్న జనాభా ఎంతమ్మా? 4 కోట్ల మంది కదా. 2 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు చూస్తే ఎంత పర్సెంటేజ్ అమ్మా? అసలు ఎంతమంది చూస్తున్నారమ్మా? ఏం చేస్తున్నావు? ఎవరిని చేస్తున్నావు దీని ఇన్ఫ్లుయెన్స్? ఏదైతే అరోగెంట్ ఉన్నాడు అరోగెంట్ డైలాగ్లకు అట్రాక్ట్ అవుతాడు, అగ్రెసివ్ ఉన్నాడు అగ్రెసివ్ డైలాగ్లకు అలవాటు అవుతాడు, కుల పిచ్చున్నాడు కులం పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు, మత పిచ్చున్నాడు మత పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు. కానీ సామాన్యునికి అవసరం ఉన్న మాటలు ఇయ్యల్లా వినకున్నా 1 సంవత్సరానికో 2 ఏళ్ళకో ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తారమ్మా. ఇది లాంగ్ రన్లో ఉంటాయి.